ఆటో డ్రైవర్లే కాకుండా ఉద్యమకారులు వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. దాదాపుగా ఆటో కార్మికులకి న్యాయం జరగాలని పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో కానీ ఈ కాంగ్రెస్ హయాంలో కానీ మరి ఆటో డ్రైవర్లకి న్యాయం జరగాలంటే టీఆర్ఎస్ అనేది గవర్నమెంట్లోకి వస్తే ఏం చేస్తారన్న? గత ప్రభుత్వంలో కొంచెం న్యాయము జరిగింది, కొంచెం అంటే ఒక 20% న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో శూన్యం జరిగింది. ఈ ప్రభుత్వం కాదు, బొందల ప్రభుత్వం ఇది. ఈ ఓలాలు, ర్యాపిడోలు, క్యాబ్లు అన్నీ వచ్చేసి ఆటో మీ పొట్టను కొడుతున్నారు. ఆటో వాళ్ళు కూడా పెళ్ళం పిల్లలు ఉంటారు, వాళ్ళు రోజుకి కిరాయికి ఆటోలు తీసుకొని 500 రూపాయలు కిరాయికి తీసుకొని నడుపుతున్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి. 12,000 ఇస్తాను ఆటోలకి, 12,000 పొట్టను కొడుతున్నావు, ఆటో వాళ్ళని పొట్టను కొడుతున్నావు నువ్వు. ఫ్రీ బస్సు, బొందల ఫ్రీ బస్సు ఎవరు పెట్టుకున్నాడు? ఫ్రీ బస్సు ఆటోలకు పైసలు లేవా? ఆటోలకు పైసలు ఉన్నాయి కదా, ఫ్రీ బస్ అని పెట్టి మగవాళ్ళకి 50 రూపాయలు 60 రూపాయలు తీసుకుంటున్నాడు. వరంగల్ పోతే 130 రూపాయలు 230 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ జాగ్రత్త దొరకలేదు. ఇది ఫ్రీ బస్సు, బొందల ఫ్రీ బస్సు. ఈయన ఆయాంలో ఈయననే హోమ్ మినిస్టరు, ఈయననే సీఎం, ఈయననే ఎడ్యుకేషన్ మినిస్టరు. ఎవరికి సీఎం? నువ్వు భయపెడుతున్నావా? ఏమనంటే కేసులు అంటాడు, ఏమనంటే కాంగ్రెస్ గుండెలు వచ్చి జైల్లో కొడతారు, అది చేస్తారని భయపెడిస్తారు. అదేవిధంగా అన్న మరి బీఆర్ఎస్ హయాంలో కూడా ఊబర్, ర్యాపిడో అనేటివి వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ ఫ్రీ బస్సును తీసుకొచ్చింది, అదే ఫ్రీ ఆటోని తీసుకొస్తుంది. మరి దానిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? గతంలో ఊబర్ ఆటోలు ఉన్నా కూడా, ఊబర్ ఉన్నా, ఓలా ఉన్నా, క్యాబ్ ఉన్నా కూడా ఆటోలకి కొంచెమైనా న్యాయం జరుగుతుండే. హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్, రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అన్ని ఫ్రీ. ఊబర్, ఓలా ఆటో వచ్చినాక ఆటోని పొట్టను కొట్టేసారు. ఫ్రీ బస్తో కూడా ఆటోని పొట్టను కొట్టేసారు. ఇది చాలా అన్యాయం. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి. వాళ్ళ పిల్లలకి కూడా కొంచెం ఏమైనా కావాలంటే కూడా, బంగారం కావాలన్నా ఏమైనా కావాలన్నా కూడా ఎడికెళ్ళి ఇస్తారు. ఇంకోటి, నువ్వు 6 గ్యారెంటీలు అన్నావు, 6 గ్యారెంటీలో ఏం చేసినావు? ఫ్రీ బస్ తప్ప ఏమైనా చేసినావా? ఫ్రీ కరెంట్ బిల్ అన్నావు, కొంతమందికే కరెంట్ బిల్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఒకటిసారి కరెంట్ బిల్ వేస్తుండు. పిల్లలకి, లేడీస్కి స్కూటీ అన్నాడు, స్కూటీ ఎక్కడ పోయింది? నిరుపేదకి 4,000 అన్నావు, 4,000 ఉద్యమకాలు 250 గజాలు అన్నావు, 20,000 పెన్షన్ అన్నావు, 10 లక్షల ఇన్సూరెన్స్ అన్నావు, ఉద్యోగాలు అన్నావు, నిరుద్యోగులకి 4,000 అన్నావు. ఇవన్నీ ఏ బొంద పెట్టినావు? ఇవన్నీ రాహుల్ గాంధీ బొంద పెడుతున్నాడు అన్న. అదే హయాంలో కానీ, అదే విషయంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉద్యమకారులకు న్యాయం అనేది జరుగుతుందా? గత ప్రభుత్వము ఉద్యమకారులకి పట్టించుకోలేదు, ఖాళీ కేసులు మాత్రం కొట్టడం జరిగింది కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యమకారులు పట్టించుకుంటా అని చెప్పి ఒక కేకే కమిటీ వేసారు. అది బొందల కమిటీ, అదంతా బోకస్ కమిటీ. ఈ కమిటీ వల్ల ఏం ప్రభుత్వం బాగుపడదు. మా ఉద్యమకారులు, ఆడవాళ్ళు అందరూ ఉసురు మూసుకుంటాడు ఆయన. నెక్స్ట్ సీఎం అయినా రాడు, కానీ 30 సంవత్సరాల దాకా సీఎంగా కూడా రాడు. మరి రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారన్న? రేవంత్ రెడ్డి గారు, మీరు మంచి పరిపాలన చేస్తే మీకు వచ్చే సీఎం అవకాశం ఉంటుంది. లేదు నేను ఇట్లనే పోతా అంటే మిమ్మల్ని అందరు కలిసి బొంద పెడతారు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క.